పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పీఎఫ్ సెటిల్మెంట్ చేసే తేదీ వరకు వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ కేంద్రం ట్రస్ట్ బోర్డు సీబీటీ సిఫారసు చేసింది. దీంతో పాటు పాత బకాయిలపై యజమానులకు జరిమానా రద్దు, ఉద్యోగుల పొదుపు ఆధారిత బీమా పొడిగింపు, ఈపీఎఫ్ చందాలు సేకరణకు మరిన్ని బ్యాంకులకు అవకాశం, సిబ్బంది ప్రమేయం లేని ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని ₹1,00,000 పెంచడం వంటి సిఫార్సులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన 236 సీబీటీ సమావేశంలో ఈ నిర్ణయం వెలువడింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పీఎఫ్ పై వడ్డీ చెల్లింపు విషయంలో 1952 ఈపీఎఫ్ పథకానికి వడ్డీ సవరణను బోర్డు ఆమోదించింది. దీని ప్రకారం ఇక నుంచి సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాలని తెలిపారు. గతంలో ఒక నెలలో 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి అంతకుముందు నెల చివరి వరకు మాత్రమే వడ్డీ చెల్లించేవారు. 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునేవారు కాదు. ఇక నుంచి నెలలో ఎప్పుడైనా దరఖాస్తులను తీసుకుని సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లిస్తారు. సంస్థలు జమ చేయాల్సిన పీఎఫ్ పాత బకాయిలపై జరిమానాలను రద్దు చేయాలని బోర్డు సూచించింది.